నేడు విశాఖలో ఇండియా సౌత్ ఆఫ్రికా 3వ వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియం వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. 1000 మందికి పైగా పోలీస్ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇరు జట్లకు చివరి మ్యాచ్ కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విశాఖ వేదికగా ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న ఫైనల్ ఫైట్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏసీఏ వీడీసీఎస్ స్టేడియం నుంచి అనురాధ మనకు అందిస్తారు. విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. మరి ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ కి సంబంధించి చాలా ఇంట్రెస్ట్ గా క్రికెట్ అభిమానులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నేను ఏసీఏ వీడీసీఎస్ స్టేడియం దగ్గర ఉన్నాను. ఇక్కడ మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తయ్యాయి. ముఖ్యంగా సెక్యూరిటీ మెజర్స్, ఎందుకనంటే చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకనంటే 3 వన్డేలని మనం చూసుకుంటే కనుక 2 వన్డే మ్యాచెస్లో చెరొక మ్యాచ్ని కూడా ఇరు దేశాలు గెలిచాయి. ఈ మ్యాచ్ మాత్రం పూర్తిగా ఉత్కంఠభరితంగా ఉండే అవకాశం ఉంది. అలాగే స్టార్ క్రికెటర్స్గా ఉన్న కోహ్లీ, రోహిత్ శర్మ కాంబినేషన్ ఇక్కడ ప్రత్యేకమైన స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఆ తరువాత వాళ్ళు మళ్ళీ ఇద్దరు కలిసి ఒకే దగ్గర విశాఖపట్నంలో ఆడే అవకాశం ఉండదు కాబట్టి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆ మ్యాచ్ని చూసి వాళ్ళ స్టార్ క్రికెటర్స్ని చూడాలన్న అభిమానులు కూడా చాలా ఎంతో ఇంట్రెస్ట్గా అయితే మాత్రం ఫీల్ అవుతున్నారు. అయితే సెక్యూరిటీ పరంగా మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఈ స్టేడియం దాదాపుగా 25,000 సీటింగ్ కెపాసిటీతో ఉంది. అయితే ఇప్పటికే ఆన్లైన్లో 25,000 టికెట్స్ అనేవి సేల్ అయిపోయాయి. అండ్ ఆఫ్లైన్స్ ఇంకా మిగతా అన్నీ కూడా చూసుకుంటే స్టేడియం పూర్తిగా కిక్కిరిసిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ట్రాఫిక్ మళ్లింపులు, అంటే పెద్ద ఎత్తున స్టేడియం చుట్టూ కూడా ట్రాఫిక్ మళ్లింపులు కూడా ఉంటాయి. స్టేడియంకి చేరుకునే వాళ్ళందరికీ కూడా ఇప్పటికే రూట్ మ్యాప్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అభిమానులు మనం చూస్తే కనుక ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఎలా ఉండబోతుంది, ఈ మ్యాచ్ సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు ఏంటనేది కూడా వాళ్ళు చూడడానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా స్టేడియంకి వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ డెస్టినేషన్స్కి అయితే వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే ఇక్కడికి క్రికెటర్స్ అంతా చేరుకున్నారు. ఆల్రెడీ వాళ్ళంతా కూడా ప్రాక్టీస్ మ్యాచెస్ని కూడా కంప్లీట్ చేసేసారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక భారీ ఎత్తున సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ మంది జనాలు కూడా గ్యాదరింగ్ అవుతారు. మరొక ప్రధానమైన అంశం ఏంటంటే ఫ్రీ సీటింగ్ సిస్టమ్ని ఈసారి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అంటే ఫ్రీ సీటింగ్ సిస్టమ్ అంటే క్యూఆర్ కోడ్స్ లాంటివి లేకుండా టికెట్ని డైరెక్ట్గా ఒకసారి లోపలికి వాళ్ళు కోడ్ చేసి లోపలికి పంపిస్తే కనుక ఎవరు ముందు వెళ్తే వాళ్ళకి సీటింగ్ అన్నట్లుగా ఒక కొత్త దీన్ని కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ ఆల్రెడీ చాలామంది వచ్చి చేరుకుంటూ ఉన్నారు. హాయ్, ఆల్రెడీ మ్యాచ్ మానియా స్టార్ట్ అయింది. చూస్తే కనుక అందరూ కూడా ఎంత అనేది చాలా ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నాం. సో ఏంటి మీ ఫేవరెట్ క్రికెటర్స్ ఎవరు ఈ మ్యాచ్? ఎలా? విరాట్ కోహ్లీ. ఇక్కడ చూడొచ్చు మనం ఆల్రెడీ తన క్రికెట్ లవర్ అని చెప్పడానికి ఇంకేం లేదు. ఆల్రెడీ విరాట్ కోహ్లీ టాటూ అనేది తన హ్యాండ్ మీద ఉంది. ఇక్కడ కూడా అసలు ఎంత వీరాభిమానం అనేది మనకు అర్థమైపోతుంది. సో ఈ మ్యాచ్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఏమనుకుంటున్నారు, ఎలా ఉండబోతుంది? विराट कोहली के लिए बेंगलोर से मैं आया हूँ 1000 किलोमीटर और लॉन्ग डिस्टेंस के बाद. वो मेरा फेवरेट खिलाड़ी है विराट कोहली. वो बहुत अच्छा लग रहा है. उनसे मिलना चाहता हूँ. मौका मिलेगा तो मिल. చెప్పండి, అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మ్యాచ్లో? హౌ టు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్? विराट कोहली तो मेरा बहुत बड़ा फेवरेट खिलाड़ी हूँ. और मैं उड़ीसा से आया हूँ विराट कोहली को देखने के लिए और एक्साइटेड हूँ. विराट आएगा, उनको भी देखेगा. ఓకే, ఇక్కడ మనం చూస్తే కనుక వీళ్ళంతా కూడా ఆల్రెడీ దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ మ్యాచ్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడితేనే అర్థమవుతుంది. బెంగళూరు నుంచి, బీహార్ నుంచి, అలాగే ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళ క్రికెటర్స్ సొంత స్థలాల నుంచి కూడా ఇక్కడికి ఆల్రెడీ వచ్చేసారు. క్రికెట్ మ్యాచ్ని చూడడం అనేది మాత్రమే కాదు, తమ స్టార్ క్రికెటర్స్ని ఇక్కడ మేము ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది అని చెప్పి మేమందరం కూడా ఈ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నాం అని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నంలో ఒక క్రికెట్ ఫీవర్ అనేది కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా క్రికెట్ మ్యాచ్ గురించి హడావిడి స్టార్ట్ అయింది. మరి ఏదేమైనా కూడా ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఇండియా విన్ అయి మరి సిరీస్ని కైవసం చేసుకోవాలనేది అందరి ఆకాంక్ష. స్పోర్ట్స్ లవర్స్ మాత్రమే కాదు, అందరూ ప్రతి ఒక్క భారత సేనకి ఆల్ ది బెస్ట్ చెప్తూ వాళ్ళంతా కూడా ఈరోజు ఈ క్రికెట్ మ్యాచ్ కోసం అయితే మాత్రం వెయిట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.